హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా చూస్తున్నటువంటి కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇండివిజువల్ ఫండ్స్ కానీ ఎవరైనా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హై బటన్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి, ఓకేనా? ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం. తమ్నైల్లో చూశారు కదా, కళ్యాణ్తో తనూజ ఉంది. ఈ తమ్నైల్ ఎందుకు పెట్టానంటే రీసెంట్గా వచ్చినటువంటి ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ఏంటంటే ప్రియా అండ్ శ్రీజ కళ్యాణ్ ఫోటోలు తీసేశారంట వాళ్ళ పిక్స్లో నుంచి. ఎందుకు చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రియా నోటి దూలతో వాగిన వాగుళ్ళు, స్టేటస్లో వాగిన వాగుళ్ళు ఆ శ్రీజ డైరెక్ట్ ఇంటర్వ్యూలోనే వాగిందనమాట. అంటే వీళ్ళు చేసేవాడిని పత్తిచ్చి పనులు కళ్యాణ్ ఏమన్నా ప్రశ్నిస్తే తప్పైపోయింది వాళ్ళకి. అందుకే వాళ్ళు స్టేటస్ ఫోటోలు డిలీట్ చేశారు. నేనేమంటానంటే కళ్యాణ్ బాధపడుతున్నాను దీనివల్ల. జాతిరత్నం షోలో కూడా తను డల్లుగా ఉన్నాడని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు. నేనేమంటానంటే బురదని వదిలించుకోవడమే బెటర్. ఆ దరిద్రపు మొహాల్ని మనం కళ్యాణ్ వదిలించుకోవడమే బెటర్ అని నేను అంటాను. ఎందుకంటే కళ్యాణ్ జెన్యూన్గా వాళ్ళని అక్కల్లో చూశాడు, అక్కలు అనే బాండింగ్తో ఉన్నారు కళ్యాణ్ అయితే. బట్ వాళ్ళిద్దరు మాత్రం తనూజ కళ్యాణ్ మీద పడి ఏడవడమే పనిగా పెట్టున్నారు, ఎస్పెషల్లీ తనూజ మీద. అలాంటప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ని అనుకునే ఒక అమ్మాయి మీద ఇంకో ఇద్దరు అంతగా పడి ఏడుస్తుంటే వాళ్ళని ప్రశ్నించినందుకే వాళ్ళు ప్రొఫైల్లో నుంచి వాళ్ళ పిక్స్ తీసేస్తే అలాంటి వాళ్ళని దగ్గరగా పెట్టుకోవడం కంటే దూరంగా పంపించడమే బెటర్ అని నేను అంటాను. కళ్యాణ్కి తనూజ ఉంది, లక్షల మంది ఫ్యాన్స్ తోడుగా ఉన్నారు. కాబట్టి తన కెరియర్ మీద తను ఫోకస్ చేయడమే మంచిది. వీళ్ళందరినీ పట్టించుకొని అనవసరంగా తన మైండ్ని చెడగొట్టుకోవడంకంటే కెరియర్ మీద ఫోకస్ చేయడం మంచిది. ఒక అన్నగా అనుకుని చెప్తున్నా కళ్యాణ్కి. ఆ శ్రీజ, ఆ ప్రియ, ఈ రెండు డకోటా మహాలు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే, ఎంత తక్కువ ఆలోచిస్తే కళ్యాణ్కి అంత మంచిది. అవసరం లేదు కళ్యాణ్ వాళ్ళకు అవసరం, వాళ్ళు కళ్యాణ్కి అవసరం లేదు. ఎందుకంటే కళ్యాణ్కున్న క్రేజ్ ముందు వాళ్ళకున్నది ఇంత సముద్రంలో కాకిరెట్ అంతా. అర్థమైందా? సో కాబట్టి కళ్యాణ్ నా వీడియో చూస్తున్నట్లయితే, అంటే అంతవరకు పోదనుకోండి. ఒకవేళ కళ్యాణ్కి తమకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే మీరైనా చెప్పండి. దయచేసి వాళ్ళందరినీ వదిలించుకోవడమే బెటర్, దూరంగా పెట్టడమే బెటర్. నన్ను అడిగితే చెప్తున్నాను, ఓకేనా? సో ఇదన్నమాట. తను చాలా బాధపడుతున్నాడు. ఆ బాధని చెప్దామని తనకు కొన్ని మాటలు చెప్పాలనిపించింది అంతే. ఫ్యాన్స్కి కూడా ఇదే ఒక క్లారిటీ ఇద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను, ఓకేనా?